సహోదర ప్రేమ గురించి బోధించి, సహోదర ప్రేమ గురించి తెలియజేసి, ఇప్పుడు 4వ అధ్యాయంలో ఒక కొత్త సంగతిని, కొత్త విషయాన్ని ప్రారంభిస్తున్నాడు. అదేమిటి అనంటే, మీరు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మిమ్మల్ని భ్రమపరిచి తప్పుదారి పట్టించే ఆలోచనలు, బోధలు మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అనే సంగతి ఈ యొక్క వచనాల్లో చెప్తూ ఉంటున్నాడు. మనం ఆలోచిస్తే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, క్రైస్తవుని లేకపోతే ఆత్మీయ వివేచన, క్రైస్తవునికి ఉండవలసిన వివేచన, స్పిరిచువల్ డిసర్న్మెంట్ అంటారు. వివేచన అంటే ఏంటి? తెలివి, జ్ఞానము, ఆలోచించే విధానము, ఏది మంచిది, ఏది చెడుది, ఏది సరి అయింది, ఏది సరి అయింది కాదు, క్లోజ్గా, చాలా క్షుణ్ణంగా మనము ఆలోచింపజేసే విషయాలని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. దీన్ని మనం ఆలోచిస్తే ఇది మొదటి శతాబ్దం నుంచి ఉన్న ప్రాబ్లం. కొంతమంది ఆలోచించకుండా అబద్ధ బోధకుల బారిన పడిపోయి తప్పుడు సిద్ధాంతాలను నమ్మి వారి జీవితాలను, సంఘ జీవితాన్ని కూడా బ్రష్లుగా తయారు చేసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. దీంట్లో ముఖ్యంగా ఆ రోజుల్లో ఉన్న కొన్ని అవగాహనలు ఏమిటి అనంటే, 2 రకాల అవగాహనలు ఉన్నాయి. ఒకటి డోసటిజం అంటారు, రెండవది నాస్టిసిజం అంటారు. డోసటిజం అంటే ఏంటంటే, మీరు ఆలోచించండి, యేసుక్రీస్తు లోకంలోనికి మానవుడిగా వచ్చాడు, యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు, కానీ మానవుడిగా రాలేదు. ఎందుకంటే మానవ యొక్క బాడీ ఏంటంటే, మానవ యొక్క శరీరం ఏంటంటే పాప సంబంధమైంది. నువ్వేమన్నా చేయు, ఎన్ని కథలన్నవాడు, ఇది మాత్రం పరిశుద్ధంగా మారడం అనేది అసాధ్యము. కాబట్టి ఈ పాప శరీరంలో ఆ పరిశుద్ధులు జీవించడం అనేది అసాధ్యమని యేసుక్రీస్తును కేవలము ఒక ఆత్మస్వరూపిగా మాత్రమే చూస్తారు. రెండవది ఏంటంటే నాస్టిసిజం అంటారు. అదేంటంటే శరీరము పాప సంబంధమైందే, కానీ ఆత్మ మాత్రం ప్యూరు. ఈ ప్యూర్గా ఉన్న, లేకపోతే బాగున్న ఈ ఆత్మను మనం కన్సిడర్ చేయాలి, కానీ శరీరాన్ని కాదు. ఇంకా దాన్ని కొంచెం ముందుకెళ్ళి చెప్తారు ఏంటంటే, శరీరంతో ఏం పాపం చేసినా పర్వాలేదు, ఆత్మ దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే చాలు అనే ఒక విధానంలో ఆ రోజుల్లో సంఘాల్లో వచ్చింది. దయచేసి ఆలోచించండి, ఈ సంఘాల్లో వచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా డీల్ చేయాలి, మరి ఏది భ్రమపరిచేది, ఏది సరైంది, ఏది సరైంది కాదు అని తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క యోహాను రాసిన మొదటి పత్రికను రాస్తాడు. ఓకే, ఆ తర్వాత మనం 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ప్రత్యేకంగా ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, లోకములో అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ సువార్థికులు ఉన్నారు, అబద్ధ సాక్ష్యాలున్నాయి, అబద్ధము చెప్పే మనుషులున్నారు. కాబట్టి వారి నుండి మిమ్మల్ని మీరు ఏ విధంగా సంరక్షించుకోవాలి, మీరే విధంగా బ్రతకాలి అనే విషయాన్ని ఈ 4వ అధ్యాయంలో తెలియజేస్తుంటున్నాడు. దీన్ని నేను ముందుగా చెప్పినట్టుగా ఆత్మీయ వివేచన, ఏది సరి అయింది అనే జ్ఞానము, ఆలోచన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చాడు. చదువుకున్న వాళ్ళకే కాదు, వయసులో ఉన్న వాళ్ళకే కాదు, తెలివైన వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈ వివేచన, రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ప్రభు తన వివేచన ఇచ్చాడు, ఈ వివేచన ఇచ్చాడు, ఈ ఆలోచన ఇచ్చాడు, ఈ జ్ఞానం ఇచ్చాడు. ఈ పరిపక్వత ఎదగడానికి ఇలాంటి జ్ఞానం ఇచ్చినాడని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. మొదటిగా ఆలోచిస్తే నేను 3 విషయాలను ఇది నేను మీతో ముందు పెట్టాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ నా గ్రూప్ లో పోస్ట్ చేశాను. మొట్టమొదటి ఏంటంటే, వివేచన కలిగి ఉండడానికి గల కారణం ఏంటి, అసలు వివేచన మనకు ఎందుకు అవసరం, ప్రతి క్రైస్తవునికి ఇలాంటి ఆలోచన, వివేచన ఎందుకు అవసరం అనంటే, మనం చూస్తాము ఆయన అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి వచ్చారు. దానికంటే ముందు ఆయన ప్రారంభిస్తూ ప్రియులారా అంటున్నాడు. ఓకే, ఈ యొక్క యోహాను యొక్క పద్ధతి విధానం ఏమిటి అనంటే, పిల్లలారా, చిన్నపిల్లలారా, ప్రియులారా ఇలాంటి పదాలతో వాడుతున్నాడు. అంటే క్లోజ్ కనెక్షన్, మీకు నాకు ఆత్మీయ విషయంలో మనము సహోదరులుగా ఉన్నాం కాబట్టి అనే ఉద్దేశంతో వాడుతున్నాడు. అయితే మీరు ఆలోచించండి, వివేచన ప్రతి క్రైస్తవునికి అవసరం. ఇంతమందికి చెప్పినట్టుగా ఎందుకు అవసరం అంటే, అబద్ధ ప్రవక్తలు అనేకమైన సంఖ్యలో ఉన్నట్టుగా మన వాక్యంలో చూస్తాం. వాక్యంలో మీరు చూడండి, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక అని చూస్తాం. ఎంతమంది అంట? అనేకులు. మీరు ఆలోచించారా, యేసుక్రీస్తు తన యొక్క బోధలో 7వ అధ్యాయంలో ఈ విషయాన్ని గుర్తు చేశాడు. ఇరుకు మార్గము, విశాల మార్గం. ఇరుకు మార్గంలో పోయేవాళ్ళు కొంతమంది, విశాల మార్గంలో వెళ్ళేవాళ్ళు అనేకులు. 7వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే అనేకులు అబద్ధ ప్రవక్తలు లోకములో బయలు వెళ్ళారు. బహుశా 21వ శతాబ్దంలోనే కాదు, మొదటి శతాబ్దంలోనే ఆ సంఘటన జరిగింది. తర్వాత రోజుల్లో కూడా క్రీస్తును, వాక్యాన్ని, పరిశుద్ధతను, క్రైస్తవ్యాన్ని వక్రీకరించడానికి, దాన్ని
నీరు గార్చడానికి, సింపుల్ గా చేయడానికి, మనుషులకు అనుకూలంగా ఆ వాక్యాన్ని వాళ్లకు చేయడానికి అబద్ధ ప్రవక్తలు ఈ లోకంలోనికి వచ్చారు. వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంతకుముందు రోజుల్లో మామూలుగా మనం ఆలోచిస్తున్నది సత్యానికి సంఖ్య చాలా తక్కువ, సత్యానికి నిలబడే వాళ్ళు తక్కువగా ఉంటారు. లోకము ఏమి కోరుకుంటుంది అంటే పబ్లిక్ ఒపీనియన్. ఓకే, పబ్లిక్ ఒపీనియన్ అంటే ప్రజలు చెప్పేది వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. మెజారిటీ ఎక్కడుంటే అదే కరెక్ట్ అన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం లోకంలో చూస్తాము. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే వాళ్ళు అనేకులు ఈ లోకములో పెద్ద సంఖ్యలో అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు. దయచేసి గమనించండి, ఇక 2 విషయాలు మనకు చెప్తున్నాడు. వాటిని నమ్మొద్దు. నమ్మకుండా మనం ఏం చేయాలి? వాక్యంలో చూస్తే పరీక్షించాలి. నమ్మక పరీక్షించాలి. గుర్తుంచుకోండి, లోకంలో ఆకర్షించేవి ఉంటాయి, నమ్మొద్దు. లోకంలో అట్రాక్టింగ్ వర్డ్స్ ఉంటాయి, మనుషులు ఉంటారు, నమ్మొద్దు. మనల్ని దేవుడి నుంచి దూరం చేసే ఏదైనా కావచ్చు, దానిని నమ్మద్దు. పూర్తిగా ఈజీగా అందులో పడిపోవద్దు. ఎందుకంటే వాక్యంలో చూస్తే పరీక్షించాలి. పరీక్షించడం అంటే ఏంది? దాన్ని స్క్రూటినీ అంటారు. ఇంకో భాషలో చెప్పాలంటే స్పష్టంగా, క్లోజ్గా మనము దాన్ని పరిశీలన చేయాలి. కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాన్ని కూడా పరిశీలన చేసుకోవాలి. మనం నమ్మిన విశ్వాసం కరెక్టేనా? మనం ఎంచుకున్న మార్గం కరెక్టేనా? మనం వింటున్న విధానము, మనం నడుస్తున్న విధానం మన జీవితంలో ఇది కరెక్టేనా అని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే వాక్యంలో చూస్తే అబద్ధ బోధకులు బోధించేది మనుషులను తప్పుదారి పట్టించేది వాళ్ళు కాదు, వాళ్ళలో ఉన్న దయ్యపు ఆత్మ బోధిస్తుంది. వాళ్ళలో ఉన్న దయ్యపు ఆత్మ వాళ్ళను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. కాబట్టి వీటిని గుర్తించడానికి ప్రతి ఒక్కరి కూడా, ముఖ్యంగా క్రైస్తవులకు దేవుని యొక్క వాక్య జ్ఞానము, వివేచన అవసరము అనే సంగతిని దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. ప్రియదేవుని బిడ్డలారా గమనించండి, ఇది ఈ రోజుల్లో ఉన్న ప్రాబ్లమే కాదు. సంఘ ప్రారంభము నుంచి, యేసుక్రీస్తు ఉన్నప్పటి నుండి, సంఘ ప్రారంభం నుండి తర్వాత చరిత్రలో మనం చూస్తే క్రీస్తును, వాక్యాన్ని, రక్షణను, సంఘమును వక్రీకరించే బోధలు. ఇంకో విషయం తెలుసా? వీళ్ళు ఎక్కడ బయలుదేరుతారంట? వీళ్ళు ఎక్కడ బయటకు వస్తారంట? అపొస్తలుల కార్య 20వ చూస్తే మీలో నుండే, ఏమన్నాడు? మీలో నుండి అంటే అర్థమైంది సంఘంలో నుండే. అన్ని తెలిసిన వాళ్ళే వీళ్ళు. వీళ్ళకి అన్ని గుర్తుందాయి, వీళ్ళకి అన్ని తెలుసు అన్నట్టుగా అనుకుంటారు. అక్కడి నుంచే వస్తాయంట. ఎందుకు తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని పౌలు ఆయా సంఘాలకు రాస్తున్నప్పుడు ఇదే హెచ్చరికలు ఇచ్చాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక రాస్తూ అలాంటి విషయంలో, అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. జ్ఞానము మీ ముందు పెడతారు, మిమ్మల్ని ఆగమాగం మాయమాయ చేస్తారు. ఆ తర్వాత కొలస్సీయులకు రాసిన పత్రిక, తర్వాత ఫిలిప్పీ రాసిన పత్రికలో కూడా ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక భయంకరమైన స్టేట్మెంట్ వాడతాడు. ఏం తెలుసా? కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండమంటాడు. ఏంటది? ఎంత భయంకరమైన మాట! అవును, అంటే కుక్కలు అంటే పెట్ డాగ్స్ ఉంటాయి, స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి. ఓకే, వీధి కుక్కలు ఉంటాయి, ఇంట్లో పెంచుకునే కుక్కలు ఉంటాయి. ఈయన మాట్లాడే వీధి కుక్కల గురించి. వీళ్ళు తిరుగుతూ వీళ్ళు మానవులను అయోమయంలో నడిపిస్తారు, తప్పుదారులు పట్టిస్తారు. వీళ్ళ విషయం జాగ్రత్తగా ఉండమని ఫిలిప్పీ రాసిన పత్రికలో చూస్తాము. మొదటి పేతురు రాసిన గ్రంథంలో 2వ అధ్యాయంలో కూడా అబద్ధ ప్రవక్తలు అనేకులు బయలుదేరారు, మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తారు, మిమ్మల్ని మభ్యపెడతారు. వీరి విషయంలో జాగ్రత్తగా ఉండమని దేవుని యొక్క వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. యూదా పత్రికను ఎంతమంది చదివారు? యూదా పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 1 అధ్యాయం ఉంది. ప్రకటన గ్రంథం కంటే ముందు యూదా పత్రికలో 1 అధ్యాయం ఉంది. ఆ 1 అధ్యాయం ప్రారంభం నుంచి చివరి వరకు అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు సత్యాన్ని సత్యముగా బోధించకుండా వక్రీకరించి ప్రజలను తప్పిదారు పట్టించే మనుషుల గురించి రాయబడింది. ఇక్కడ ఒక సంగతి గమనించండి. మొదటి శతాబ్దంలోనే ఇంత హంగామా ఉంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఈ రోజుల్లో 21st సెంచరీ 21వ శతాబ్దంలో ఇంత నైపుణ్యత, నాగరికత, ఇంకేమంటారు, పెరిగిన ఈ రోజుల్లో ఎంత ఈజీగా మనుషులను మభ్యపెట్టడానికి, తప్పుదారి నడిపించడానికి అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ విశ్వాసులు ఉంటారో దయచేసి గమనించాలి. మొట్టమొదటిగా వివేచనకు కారణం
ఎందుకు మన వివేచన కావాలంటే లోకములో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు కాబట్టి. రెండవది, మన వివేచనకు ఆధారం ఏంది? ఆధారం అంటే బేసిస్. అసలు ఏ విషయంలో ఏ విధానం ద్వారా వీళ్ళు తప్పు వీళ్ళు కరెక్ట్ అని గుర్తించగలం? మీరు ఆలోచించండి. ఈ రోజుల్లో ఎక్కడ పోయినా కానీ మనకు ఈజీగా తెలిసేందంటే నాణ్యమైంది ఏంది, నాసి రకమైంది. విత్తనాలు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ఇంకా మనం వ్యవసాయం చేస్తాం కాబట్టి నేను వ్యవసాయ భాషలో మాట్లాడుతున్నాను. విత్తనం కావచ్చు, పురుగు మందులు కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు. నాణ్యమైనది నాసి రకము ఏంది అని గుర్తించాలంటే మనకంటూ ఒక ఆధారం ఉండాలి. ఆ ఆధారం ఏమిటంటే బైబిల్లో చూస్తే 3వ వచనంలో చాలా చక్కగా ఉంది. బైబిల్ చూడండి, 3వ వచనంలో, యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. మన విశ్వాసానికి, మన యొక్క వివేచనకు ఆధారము యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుత్థానం యొక్క హిస్టరీ. దీన్ని వాళ్ళు ఏ విధంగా వర్ణిస్తున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే, శరీరం మంచిది కాదు కాబట్టి శరీరంలో వచ్చిన యేసుక్రీస్తు కూడా మంచోడు కాదు, ఆత్మలో వచ్చిందంటే అదొక రకంగా ఉంటది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. శరీరం ఎట్లా పర్వాలేదు, ఆత్మ మంచి ఉంటది కాబట్టి నువ్వు ఎట్లా జీవించినా పర్వాలేదు, యేసుక్రీస్తు కూడా ఆ విధంగానే జరిగింది అన్నట్టుగా ఆలోచిస్తారు. ఇంకో విధంగా వాళ్ళు ఏం చెప్తారంటే, యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయనలోనికి వచ్చాడు, ఓకే, ఆత్మ. ఆ తర్వాత చనిపోయేటప్పుడు ఆయన ఆత్మ వెళ్ళిపోయింది. అంతకంటే ముందు ఆ తర్వాత ఆయన ఒక్కడే మిగిలిపోయినాడు అంటారు. గుర్తుంచుకోండి, యేసు క్రీస్తు గురించి తప్పుడు సమాచారాన్ని అందించే బోధకులు ఈ రోజుల్లో ఉన్నారు. యేసుక్రీస్తు స్వస్థపరిచేవాడు మాత్రమే అని చెప్పడం లేరా? నీ కోరికలు తీర్చుకోవడం మాత్రమే అని చెప్పడం లేరా? నువ్వు ఇన్ని రోజులు ప్రార్థన చేయు, నీ జీవితంలో దరిద్రమంతా పోతుందని చెప్పడం లేరా? ఓకే, నీ జీవితంలో ఇక వెలుగాలంటే ఇలాంటి పనులు చేయాలి అని యేసుక్రీస్తుని ఇంకో విధంగా పరిచయం చేసే రోజుల్లో మనం ఉన్నాము. యేసుక్రీస్తు రక్షకుడు ఈ లోకంలోకి వచ్చాడు. గమనించండి, అక్కడ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళ యొక్క సమస్య ఏంటంటే, యేసుక్రీస్తు మానవ జన్మలో మానవుడిగా రాలేదు అని అంటున్నాడు. కానీ అది వాస్తవము కాదు, అది వాక్యానుసారంగా. వాక్యంలో చూస్తే మనం గమనించినట్లయితే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉండెను, ఆ వాక్యమే ఆయన. ఎవరు తెలుసా? 14వ వచనంలో యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆ వాక్యమే, చెప్పండి, శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో, అంటే ఆయన శరీరధారిగా వచ్చినాడు అనడానికి రుజువు అది. ఈ సమయంలో యేసు క్రీస్తు గురించి తప్పుడు అవగాహన ఉంటే ఏమైతాము అనే సంగతిని నేను మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. 8 రుజువులు ఉన్నాయి, 8 విషయాలు ఉన్నాయి. నేను చెప్తాను, రాసుకునే వాళ్ళు రాసుకోండి, లేకపోతే తర్వాత మీరు ఆడియో విని మీరు దీన్ని మీరు తర్వాత నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటిగా యేసుక్రీస్తును దేవుడని, యేసుక్రీస్తు దేవుడని ఒప్పుకునే వ్యక్తులుగా ఉంటారు. ఒప్పుకోవడం అంటే ఏంది ఆలోచించండి. ఒప్పుకోవడం అంటే ఏంది? ఏదో మనుషుల ప్రెషర్ కాదు, అతను మనుషుల ప్రెషర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరికి మనకు డిసగ్రిమెంట్ ఉంది, నాకు సీనుకు పంచాయతీ అయింది. ఒక దాంట్లో నేను ఒప్పుకోలే, ఆయన ఒప్పుకున్నాడు. మా ఇద్దరు నచ్చ చెప్పడానికి 4 వచ్చారు. అప్పుడు ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? బ్రదర్స్ చెప్పండి, ఏం చేస్తారు? ఒప్పిస్తారు. ఏం చేస్తారు అంటే నిజంగా ఒప్పుకున్నట్ట. ఆడ అందరి ముందు తలకాయ ఊపి బయటకు వదలదు అంటారు, నాకు ఇష్టమే లేదు కానీ ఇక బాధ తట్టుకోలేక. అలాంటి ఒప్పుకున్నాడు కాదు ఇది. మనస్ఫూర్తిగా, హృదయ నిశ్చయతో, తెగింపుతో, ఆలోచన, నీ సమస్తం కూడా దేవుని మీద భారమేసి హృదయపూర్వకంగా ఒప్పుకోవడము, ఒప్పుకున్నట్టుగా నీ ప్రవర్తనలో, నీ మాటలో జీవించటము. ఇది యేసుక్రీస్తు విషయంలో ఈ విధంగా ఉండాలని ఈ యొక్క 3వ వచనం యొక్క అర్థం. మరి ఏమని ఒప్పుకోవాలి? మొట్టమొదటిగా ఆయన నిత్యత్వం యొక్క దైవత్వాన్ని మనం ఒప్పుకోవాలి. అంటే యేసుక్రీస్తు యొక్క జననం అనేది మరియతోనే ప్రారంభం కాలే, 1వ శతాబ్దంలోనే ప్రారంభం కాలేదు. ఆ యొక్క 33 సంవత్సరాల తర్వాత ఆయన అంతం కాలేదు, దానికంటే ముందున్నాడు. ఇంతకుముందు చెప్పాం కదా, ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసించాడు. అంటే ఏంది? ఆయన లోకంలోనికి మానవుడిగా రాకమునిపే ఆయన దైవ శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. అది మనం నమ్మాలి, అది మనం గుర్తించాలి. ఏదో క్రిస్మస్ రోజు హంగామా చేయడం కాదు, ఈస్టర్ రోజు హంగామా చేయడం కాదు. ఆయన నిత్యత్వము నుంచి నిత్యత్వం వరకున్న దేవుడు అనే సంగతి మనం గుర్తించాలి. నంబర్ 2, ఆయన
కన్య మరియకు జన్మించాడు. మానవ జన్మను మనము నమ్మాలి. ఆయన ఏదో 30 సంవత్సరాల యవనస్తుడిగా ఊడిపల్లే, ఒక సంపూర్ణ మానవుడిగా లోకంలోకి రాలే. సహజంగా మానవుల విధానం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆయన వచ్చాడు. మరియకు జన్మించాడు, బాలునిగా జీవించాడు, యవనస్తుడిగా జీవించాడు. ఆయన జీవములో ఈ యొక్క దైవత్వం అనేది కనిపించింది. నంబర్ 3, ఆయన మానవులకు అతీతమైన అద్భుతాలు చేశాడు. సూపర్ న్యాచురల్ మిరకల్స్ అంటారు. మానవులకు అతీతమైన అద్భుతాలు. గమనించండి, మానవులకు అద్భుతమైన అద్భుతాలు ఏంటంటే ఆయన జన్మమే ఒక అద్భుతం. హల్లెలూయా. ఆయన జీవనము కూడా ఒక అద్భుతం. ఆయన చేసే కార్యాలు కూడా అద్భుతం. ఆయన నీళ్ళ మీద నడిచాడు, పాపులను క్షమించాడు, రోగాలను స్వస్థపరిచాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఇంత గొప్ప అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆయన మానవ అతీతమైన అద్భుతాలు చేశాడు. నంబర్ 4, ఆయన పాపము లేనివాడుగా జీవించాడు. ఏంటది? పాపము లేనివాడుగా జీవించాడు. ఆయన ఎక్కడ కూడా ఏది కూడా తప్పు చేయలేదు. ఒక యూదుడుగా, యూదా కుటుంబంలో జన్మించిన వాడుగా ఆయన ఆజ్ఞలన్నీ పాటించాడు. ఓకే, ఆయన చేసినవి ఎవ్వరు కూడా తప్పు పట్టలేడు. డైరెక్ట్గా చెప్పగలిగాడు. ఏమనంటే నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరా? ఏ ఒక్కరు కూడా దానికి ఆన్సర్ ఇవ్వలేకపోయాడు. ఆయన పాప రహితమైన జీవితాన్ని మనము గుర్తించాలి, నమ్మాలి. నంబర్ 5, 5వది ఏంటంటే ఆయన మరణము చేత మనకు రక్షణ ఇవ్వబడింది. ఆయన మరణించాడా? మరణించాడు. ఏదో నిద్రపోలే, ఏదో ఫెయింట్ కాలే, స్పృహ తప్పుకోలే. ఆయన నిజంగానే మరణించాడు. ఎందుకంటే ఆయన మరణించడం ద్వారా మనకు జీవం వచ్చింది. తను నమ్మిన వారికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన మరణించాడు అనే సంగతిని చూస్తాము. 6, మరణించడమే కాదు, ఆయన ఏం చేశాడు? పునరుత్థానుడుగా ఏ శరీరం అయితే మరణించబడిందో అదే శరీరంతో మళ్ళీ ఆయన తిరిగి లేచాడు. ఆయన సమాధుల నుంచి బయటకు వచ్చినప్పుడు పాత శరీరం వదిలేసి ఇంకో శరీరం తీసుకొని వచ్చిండా? సేమ్ బాడీ. అంటే ఏంది? బాడీలీ రిజరెక్షన్. అదే శరీరంతో ఆయన పునరుత్థానుడుగా మారినాడు. గుర్తుంచుకోండి. దాని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లోకంలో యేసుక్రీస్తు వచ్చే కాలానికి నువ్వుంటే అదే శరీరంతో వెళ్ళిపోతావు. ఇదే శరీరంతో మహిమచరంగా మార్చబడుతుంది. ఒకవేళ ఆయన వచ్చిన సమయంలో సమాధిలో కానుంటే నీ శరీరం నీకు మళ్ళీ దేవుడు గ్యాదర్ చేస్తాడు, ఆయనను మహిమ శరీరంతో తీసుకొని పోతాడు. గుర్తుంచుకోనండి, పునరుత్థానం లేకపోతే క్రైస్తవ్యానికి ఆధారమే లేదు. పునరుత్థానం లేకపోతే క్రైస్తవ్యానికి ఆధారమే లేదు. పదే పదే మనం గుర్తు చేసుకోవాలి. క్రిస్మస్ పండుగ చాలా ఇంపార్టెంటే, కానీ పునరుత్థానం లేకపోతే క్రిస్మస్ పండుగకు వాల్యూ లేదు. ఎందుకంటే అందరిలాగా ఆయన పుట్టిండు, అందరిలాగా ఆయన జీవించిండు, అందరిలాగా ఆయన ఉన్నాడు అని చెప్పే వాళ్ళ లోకంలో ఉంటారు. ఆయనను ప్రత్యేకపరిచింది, మనందరికి విశ్వాసం ఇచ్చింది, మనల్ని ఆయన వైపు చూసి బ్రతకమని చెప్పేది ఎక్కడి నుంచి అంటే పునరుత్థానము చేత. ఆ పునరుత్థానమే నీకు నాకు ఆయన మళ్ళీ ఆయన పునరుత్థానుడుగా లేపబోతున్నాడు. గుర్తుంచుకోండి. 7వదిగా మళ్ళీ ముందుకు చెప్పుకొస్తాను. ఆయన దైవత్వం. 2వది ఆయన కన్యమరిగా జీవించడం, కన్య మరియ గర్భమందు జన్మించడం. క్షమించండి. 3వది ఏంటంటే మానవులకు అతీతమైన సూపర్ న్యాచురల్ మిరకల్. 4వదిగా ఆయన పాపరహితముగా జీవించాడు. 5వదిగా ఆయన మరణము మనకు రక్షణ తీసుకుని వచ్చింది. 6వది ఆయన పునరుత్థానుడుగా లేచాడు. 7వది ఏం తెలుసా? ఆయన తండ్రి దగ్గర ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కుడి పార్శ్వం ఉన్న సింహాసనం మీద కూర్చున్నాడు. హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నాడు? ఆయన సింహాసనం, తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు. మీరందరూ వైపు చూడండి. పాత నిబంధనలో యాజకులు ఎప్పుడు కూర్చోరు, పరిచయం చేస్తూనే ఉండాలి. వాళ్ళు కూర్చునే సమయం వచ్చింది అని అంటే వాళ్ళ పని అయిపోయిన తర్వాతనే కూర్చోవాలి. యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి చేయాల్సిన పని అంతా చేసేసి ఒక చక్కటి పదాన్ని మనకు ఎప్పుడు గుర్తు టెటలిస్ట్ అని అంటారు. ఏంటంటే సమాప్తం అయిపోయింది. హల్లెలూయా. చేయవలసిన రక్షణకు సంబంధించిన రక్షణకు కావలసిన పని అంతా కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? తండ్రి సింహాసనం దగ్గర కూర్చున్నాడు. అది ఆయన పనికి ముగింపును సూచిస్తూ ఉంది. లాస్ట్ గా 8వ వచనం ఏం తెలుసా? ఆయన సర్వభౌమాధికారం కలిగిన వ్యక్తిగా ఆధిపత్యం వహిస్తూ పరిపాలన చేస్తున్నాడు. లోకంలో తన శిష్యులను పంపించినప్పుడు ఒక మాట అన్నాడు,
భూమి మీద పరలోకమందు నాకు సర్వాధికారము ఇవ్వబడింది. మీరు వెళ్ళి అనేక శిష్యులుగా చేయండి చెప్పాడు. ఇక్కడ ఒక సంగతిని గమనించండి. ఆయన కేవలము భూమిని సమస్తాన్ని పరిపాలించడమే కాదు, మన జీవితం పైన కూడా ఆయన పూర్తి అధికారంతో మనల్ని నడిపిస్తున్నాడు. విషయం ఏంటంటే ఆయన అధికారానికి మనం ఒప్పుకుంటున్నామా? ఆయన అధికారం కింద జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా? అది ఆలోచించాలి. ఆ రోజుల్లో యేసు క్రీస్తు యొక్క శరీరంగా లోకంలోనికి వచ్చాడు అనే సంగతిని వాళ్ళు గ్రహించడం లేదు. దాన్ని పూర్తిగా వాళ్ళు తొక్కిపడేస్తున్నట్టుగా వాక్యంలో చూస్తాం. మరోసారి చూడండి 2వ వచనంలో, యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని. ఇప్పుడు రండి, నేను చెప్పిన 8 పాయింట్లు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సరిగా అర్థం కావాలి. వీటి గురించి అవగాహన రావాలి. బహుశా ఇవన్నీ కూడా పాయింట్ బై పాయింట్ మీకు గుర్తుండకపోవచ్చు, కానీ బేసిక్గా ఇలాంటి యొక్క అవగాహనలో మనం ఉంటేనే మనము దేవుని సంబంధులము. ఆయన శరీరధారిగా వచ్చినాడు అనే సంగతిని ఒప్పుకొనడానికి వీలవుతుంది. ఒకవేళ దేవుని సంబంధమైనది కాదు, క్షమించండి, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి మనం చెప్పవచ్చు. దేన్ని బట్టి? సింపుల్, మన జీవన విధానాన్ని బట్టి, మన తృష్ణను బట్టి, మన ఆశను బట్టి, మన పరిపక్వతను బట్టి, మనం ఎదుగుతున్న విధానాన్ని బట్టి యేసుక్రీస్తు గురించి మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి. బహుశా ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనము ఒప్పుకోవచ్చు. ఆయన దైవ మానవుడు, ఆయన కన్యమరియ గర్భంలో జన్మించాడు, ఆయన లోకంలో సూపర్ న్యాచురల్ వర్క్స్ చేశాడు, పని చేశాడు, మానవులకు లేకపోతే సృష్టికి అతీతంగా వాటిని మీరు చేశాడు అని నమ్మొచ్చు. ఆయన పాపం లేనివాడుగా జీవించాడని నమ్మొచ్చు. ఆయన నరకొరకు మరణించాడని నమ్మొచ్చు. ఆయన శరీరధారిగా మళ్ళీ పునరుద్ధరణగా లేచినాడని నమ్మొచ్చు. ఆయన పరలోక రాజ్యంలో తండ్రి దగ్గర కూర్చుని నమ్మొచ్చు. కానీ మన జీవితంలో ఆ విధంగా కనిపించకపోతే, ఆయన అధికారము కింద మనం ఉన్నట్టుగా జీవించకపోతే యేసు క్రీస్తు శరీరధారిగా వచ్చినాడు అని ఒప్పుకోవడం లేదన్నమాట. 2వ భాగం చదవండి. ఏమనుంది? ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. బహుశా లోకంలో క్రైస్తవులుగా మనంత సూపర్గా వేరే వాళ్ళు యాక్టింగ్ చేయకపోవచ్చు. కొన్నిసార్లు మనం చాలా మనము 10 out of 10 తెచ్చుకోవచ్చు క్రైస్తవులుగా యాక్టింగ్ చేయమంటే. అర్థమవుతుందా? ఎందుకు తెలుసా? అది సరైనది కాదని చెప్తుంది బైబిల్. అలాంటి వారు ఏమని పిలుస్తుంది తెలుసా? క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినని మీరు వినిన సంగతి ఇది వరకే లోకంలో వచ్చింది. క్రీస్తు విరోధి అంటే ఏం తెలుసా? నేను ఇంతకుముందు చెప్పాను. యేసు క్రీస్తును ఒప్పుకొనకపోతే క్రీస్తు విరోధిగా మారే అవకాశం ఉంది. నేను 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చెప్పిన మాటలో ఒక విషయాన్ని గుర్తు చేశాను. బహుశా ఎంతమంది గుర్తుకుందో లేదో కానీ, క్రీస్తు విరోధిగా మారడానికి ఎంతో దూరంలో మనం లేము. అవిధేయత చాలు. ఆయన సార్వభౌమాధికారాన్ని ఒప్పుకోకుండా, ఆయన మన జీవితాన్ని సమర్పించుకోకుండా జీవిస్తే చాలు, క్రీస్తు విరోధిగా మారే అవకాశం ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, మీరు గమనించండి. క్రీస్తు విరోధిగా మారడానికి ఎంతో దూరంలో మనుషులు లేరు, మనం కూడా లేము. ఎందుకంటే యేసుక్రీస్తుతో జీవించిన యూదా ఇస్కరియోతే సడన్ గా తెలిసిపోయాడు. సంఘాల్లో కూడా, ఆదిమ సంఘాల్లో కూడా. ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు లోకంలోనికి మానవుడిగా వచ్చినాడని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో ఆ ఆత్మ దేవుని ఆత్మ. ఏ ఆత్మ ఒప్పుకోదో అది చెప్పండి, దేవుని ఆత్మ కాదు. బైబిల్ భాషలో ఏమందంటే క్రీస్తు విరోధి ఆత్మ. ప్రియదేవుని బిడ్డలారా, ఆలోచించండి. క్రీస్తు విరోధి ఆత్మ ఒకవేళ ఉన్నట్టుగా మీరు ఆలోచిస్తే, మీ మనసులో ఉంటే, ఇది నాన్న దేవునితో సరి చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. నంబర్ 1, వివేచన కలిగి ఉండడానికి గల కారణం. 2వది, వివేచన కలిగి ఉండడానికి ఆధారము. నంబర్ 3 ఏం తెలుసా? వివేచన యొక్క రుజువులు. ఏంటది? వివేచన యొక్క రుజువు. అసలు ఏ విషయం ద్వారా, ఏ సందర్భం ద్వారా, దేని ద్వారా మనము వివేచన కలిగి ఉన్నాము అని చెప్పొచ్చు. ఇప్పుడు నీ ఐక్యూ టెస్ట్ చేయడానికి కొన్ని టెస్టులు ఉంటాయి. నీ బ్లడ్ పర్సెంట్ ఎంత ఉంది అని టెస్ట్ చేయడానికి కొన్ని టెస్టులు ఉంటాయి. నీకు ఏం రోగం ఉంది, అసలు రోగమే లేదా అని చెప్పడానికి
కొన్ని టెస్టులు ఉంటాయి. గుర్తుంచుకోనండి, వాక్యంలో చెప్పినట్టుగా వివేచన యొక్క రుజువులేంది, ఏ విధంగా మనం చెప్పవచ్చు, ఏ విధంగా వివేచన మనకు అవసరము, వివేచన మనము కలిగి ఉన్నామని చెప్పొచ్చు అని అంటే నంబర్ 4వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూస్తాం. 4వ వచనం చూడండి. చిన్న పిల్లలారా, మళ్ళీ అంటున్నాడు చిన్న పిల్లలు అంటే ఏంది, ఈయన పెద్దోడు కాబట్టి ఈ టైం కల్లా ఆయన 90 సంవత్సరాలు ఉన్నాడు. ఆయన ముందున్న వారు చాలా లేడీ కావచ్చు, లేకపోతే తక్కువ వయసులో ఉన్న వాళ్ళు కావచ్చు. ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. చిన్న పిల్లలారా, ఇప్పుడు చదవండి. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వాణ్ణి జయించినారు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. గమనించండి, మనలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ప్రభు నమ్ముకోవడం ద్వారా పరిశుద్ధాత్ముడు మనలో ముద్రించాడు. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు అనే సంగతి మనం చూద్దాము. ఇక్కడ ఒక సంగతి చెప్తాను. దేవుడు మానవుడిగా మారడం అనేది ఆయన చేసిన త్యాగము. మానవ శరీరంలోనికి వచ్చాడు. మానవ శరీరంలోనికి వచ్చిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ మారు మనసు పొందడం అనేది ఈ మానవుడు దైవముతో పాలిభాగస్తుడు కావడము. అర్థమవుతుందా? ఆయన లోకంలోనికి రావడం అనేది ఇంకర్నేషన్ అంటారు ఇంగ్లీష్లో. మానవుడిగా మారి మనకు ఆయన మానవుల మధ్యలో నివసించాడు. పార్టేక్ అంటే దాన్ని ఏమంటారు, ఆయన పాలిభాగస్తుడయ్యాడు. ప్రభు నమ్ముకోవడం ద్వారా పాపులమైన మనము దేవునితో, దేవుని యొక్క స్వభావముతో పాలిభాగస్తులం అవుతున్నాము. అంత గొప్ప నిశ్చయత అవకాశాన్ని ప్రభు ఇచ్చాడు. విషయం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు నశించిపోని, అంతరించిపోని ఆత్మ కలిగి ఉన్నాడు. దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే, ఆయన మూలముగా పుట్టినవారు, ఆయన బీజం ఉంటుంది, విత్తనం ఉంటుంది, ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. గమనించండి, పరిశుద్ధాత్ముడు ఉంటాడు కాబట్టి ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. మరి గొప్పవాడుగా మనలో ఉన్నవాడు ఉన్నాడు. ఓకే, దీనివల్ల లాభం ఏంది, దీని యొక్క ఉపయోగం ఏంటంటే, లోకంలో జరిగే సైతాను పన్నాగాలను గుర్తించి వాటి వైపు వెళ్లకుండా, లోకంలో జరిగే సైతాను సంబంధమైన దైవ విరుద్ధమైన కార్యాలు గుర్తించి వాటిలో పాలు పంపులు పొందకుండా ఆలోచన శక్తి, జ్ఞానము, దేవుడు మనలో ఉన్న ఆ దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు శక్తిని ఇస్తాడు. అందుకనే ఆయన గొప్పోడు. నువ్వు పడిపోతున్నావా, మళ్ళీ అదే దారిలో పోతున్నావా, నీకు ఆ శక్తి లేదు. నీలో యేసు ప్రభు పరిశుద్ధాత్ముడు లేడని లెక్క. పదే పదే అదే మార్గంలో పోతున్నావా, పదే పదే అదే అవిధేయతలో జీవిస్తున్నావా, ఈ వాచనము నీకు వర్తించదు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే, ఇది ఉల్టా అయిపోతుంది. లోకంలో ఉన్నోడు గొప్పోడు, మీలో ఉన్నోడు ఉత్తోడు టైపులో అయిపోతుంది. ఎందుకంటే లోకములో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి అటే ఆకర్షితులవుతున్నారు. గమనించండి, దేవుని యొక్క వాక్యంలో చూస్తే దేవుని నుండి ఇది మనను వేరు చేయలేదు. ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు కాబట్టి. రక్షింపబడిన వ్యక్తి శక్తి మాత్రమే కాదు, ప్రేమ కూడా ఇవ్వబడింది. హల్లెలూయా. రక్షింపబడిన వ్యక్తికి శక్తి మాత్రమే కాదు, ఏమి ఇవ్వబడింది? కొన్నిసార్లు మనం స్ట్రాంగ్ ఉంటాం, నా మాట వినండి, కఠినంగా ఉంటాం, నిర్ణయాలు కఠినంగా ఉంటాయి. ఓకే, పలాంది చెయ్యొద్దు అంటే చెయ్యం, అంతే. 10 మంది చెప్పినా అది వాక్య విరుద్ధం కాబట్టి చేయడానికి ఇష్టం ఉండదు, దైవ విరుద్ధం కాబట్టి చేయడానికి మనం మనసు రాదు, చాలా స్ట్రాంగ్ ఉంటాము. లోకమంతా మన మీద నిందలేసినా కానీ, మనల్ని చిన్న చూపు చూసినా కానీ, మనల్ని ఒంటరిని చేసినా సరే స్ట్రాంగ్గా నిలబడతాము. అది దేవుడు మనకిచ్చిన శక్తి. అంత మొండిగానే కాదు, మన భాషలో చెప్పాలంటే అంత మొండిగానే కాదు, ఇతరులను ప్రేమించే స్వభావాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు. గుర్తుంచుకోండి, లోకం యొక్క శక్తి నుండి కాపాడబడడానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి దేవుడు ఈ జ్ఞానము మనకిచ్చాడు. అందుకనే లోకములో ఉన్నవానికంటే, చెప్పండి, మనలో ఉన్నవాడు గొప్పవాడు. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పడమే కాదు, ఉన్నట్టుగా కూడా జీవించాలి. పడిపోతున్నావా, జారిపోతున్నావా,
దేవుని కార్యాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావా? నువ్వు లోకానికి దేవుని దగ్గర ఇచ్చే సందేశం ఏంటంటే, లోకంలో ఉన్నోడు గొప్పడు, నాలో ఉన్నోడు తోడు. ఒకవేళ నిజంగా స్ట్రాంగ్గా నిలబడుతున్నావా? నీ కన్విక్షన్కు, నీ మనస్సాక్షికి లోబడి బ్రతుకుతున్నావా? ఆ శక్తి దేవుడు నీకు ఇస్తున్నాడా? లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గట్టిగా గొప్పవాడు. 5వ వచనంలో ఇంకో వైపు నుంచి చెప్తున్నాడు. ఏం తెలుసా? 4వ వచనంలో ఆ రుజువు ఏంటంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. 5వ వచనంలో ఇది నెగిటివ్గా చెప్పబడుతుంది. ఏంటంటే, వారు లోక సంబంధులు గనక లోక సంబంధులు అయినట్టు మాట్లాడతారు. లోకం వారి మాట డైరెక్ట్ ఆపోజిట్, స్ట్రాంగ్ ఆపోజిట్. ఈ స్ట్రాంగ్ ఆపోజిషన్ ఏంటంటే, లేకపోతే పూర్తి వ్యతిరేకంగా ఏంటంటే, లోకంలో ఉన్న వాళ్ళ మాటలు వింటారు. కాబట్టి లోకస్తులు లోక సంబంధులుగా మాట్లాడతారు. లోక సంబంధులు వారి మాటలను వింటుంది. ప్రియమైన బిడ్డలారా, మీరు ఆలోచించండి. లోకములో ఉన్నవారు లోక సంబంధులుగా జీవిస్తారు. దీని యొక్క అర్థం ఏంటంటే, తప్పుడు బోధకులు, వాళ్ళను ఫాలో అయ్యే తప్పుడు విశ్వాసులు ఒకరికొకరు అన్యోన్యంగా మ్యూచువల్గా అండర్స్టాండింగ్లో ఉంటారు. ఆలోచించండి. తప్పుడు సలహా ఇచ్చేవారు, తప్పుడు సలహాలు పాటించేవారు, వాళ్ళకు ఒక కామన్ గ్రౌండ్ ఉంటుంది, కామన్ అండర్స్టాండింగ్ ఉంటుంది. చెప్పేటోళ్ళు లోక సంబంధులే, వినేటోళ్ళు కూడా లోక సంబంధులే. అది వేరే వాళ్ళ జీవితాలు ఆగం చేయొచ్చు, లేకపోతే కుటుంబాలను చెరిపేయవచ్చు, లేకపోతే సమాజాన్ని, సంఘాన్ని నాశనం చేయొచ్చు. ఈ సలహాలు మాత్రం ఏమాత్రం తక్కువ కాకుండా చూసుకుంటారు. మళ్ళీ చదవండి, మీకు అర్థమవుతుంది. వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడతారు. ఎవరింటారు వాళ్ళ మాట? చెప్పండి, ఎవరింటారు? లోకం. నిజంగా దీన్ని నేను కొంచెం ఆలోచిస్తూ ఉంటే, లోకంలో ఉన్న వాళ్ళు మాట్లాడే విధానము, ఆ మాటలకు సపోర్ట్ చేసే విధానం అనేది ఇలాంటిదే. ముఖ్యంగా చెప్తున్న మాట ఏం తెలుసా? ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. కానీ నిజమైన యథార్థమైన క్రైస్తవులు 4వ వచనం చివరి భాగంలో లోకాన్ని జయిస్తారు. హల్లెలూయా. ఏమనుంది? లోకాన్ని జయిస్తారు. నంబర్ 6 వచనం, 6వ వచనంలో చూడండి. దీన్ని 5వ వచనం 6వ వచనం మనం కలిసి మళ్ళీ చదువుకుందాము. 6వ వచనం చూడండి, ఏమనుంది? మనము దేవుని సంబంధులము. ఎవరి సంబంధము? మనము అని అంటే ఆయన్ను కూడా ఇంక్లూడ్ చేస్తున్నాడు. మనమందరము, మీరు, నేను, మనమందరము నిజమైన దేవుని యందు విశ్వాసం కలిగిన రక్షింపబడిన బిడ్డలు. మనం ఎవరి సంబంధులము? దేవుని సంబంధులము. లోక సంబంధులు ఏం చేస్తారు? లోక సంబంధులాగా మాట్లాడతారు. వినేవాళ్ళు కూడా లోక సంబంధంగానే వింటారు. కానీ మనం ఎలాంటి వారం అంటే, దీని యొక్క వాక్యంలో చూస్తే మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వారు. ఇక్కడ చాలా జాగ్రత్తగానండి, అందరు కలిసి చదవండి. ఏమనుంది? దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి ఆనిగాడు మన మాట వినడు. ఆలోచించండి. చాలామందికి నా వాక్యం నచ్చదు, నా బోధ నచ్చదు, నా సలహాలు నచ్చవు. సరే, వాళ్ళని నష్టపోవద్దు, వాళ్ళు మళ్ళీ వాళ్ళు చిన్న చూపు ముఖం చిన్నబుచ్చుకొని పోతారేమో అని నా భాష మార్చాలా? నా సలహాలు మార్చాలా? నో. గుర్తుంచుకోనండి, లోక సంబంధంగా మాట్లాడితే వాళ్ళకి ఇష్టమే. మనకి అట్లా రాదు కదా, మనం చేయలేం కదా. మనము అనగా దేవుని బిడ్డలైన వారు ఏ విధంగా ఉంటారంటే, మనము దేవుని సంబంధం కాబట్టి దేవుని సంబంధంగానే మాట్లాడతాము. దేవుని ఎరిగిన వాడు ఏం చేస్తాడంట? దేవుని సంబంధుల మాటలు వింటాడు. ప్రియదేవుని బిడ్డలారా, గమనించండి. క్రైస్తవులుగా జీవించటం అనేది అంత యాషామాషి లైఫ్ కాదు. అలాగని నేను భయపెడతలే. దేవుడు మన పక్షం ఉన్నాడు, నడిపిస్తాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు కొంతమందికి నా బోధ నచ్చదు, నా సలహాలు నచ్చవు. నా రూల్స్ కాదు, నేను వాక్యం రూల్స్. చాలామంది ఏమనుకుంటే సురేష్ అన్న రూల్స్ అనుకుంటారు. నా రూల్స్ కాదు ఇవి, దేవుని రూల్స్. సంఘాన్ని దేవుడు ఏ విధంగా చూస్తున్నాడో మనం కూడా ఆ విధంగా చూడాలని పెట్టే రూల్స్ ఇవి. వీటి గురించి మాట్లాడితే ప్రజలకు నచ్చదు. గుర్తుంచుకోనండి, కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.
కఠిన సలహాలు ఇవ్వాల్సి వస్తుంది, నాతో కాదు అని చెప్పాల్సి వస్తుంది. అప్పుడు ఏమంటారు తెలుసా? 5వ వచనమా 6వ వచనమా? 6వ వచనం. దేవుని సంబంధులు నీ వాక్యం వింటారు, దేవుని సంబంధులు నీ సలహాలు తీసుకుంటారు. దేవుని సంబంధులు కాని వాళ్ళకు బయట చాలా మంది ఉంటారు సలహాలు ఇచ్చేటోళ్ళు. వీళ్ళు వాళ్ళకు భజన చేయొచ్చు, వాళ్ళు వీళ్ళకి భజన చేయొచ్చు. మీరు ఆలోచించండి. మీకు అందరూ తెలుసు, బయటకు పోతే నా గురించి మంచిగా మాట్లాడే వాళ్ళకంటే చెడ్డగా మాట్లాడేటోళ్ళు ఇప్పుడు ఎక్కువయ్యారు. ఇట్స్ ఓకే, ప్రైజ్ ద లార్డ్, అట్లీస్ట్ నన్ను గుర్తిస్తారు, నేను ఈయన జర మొండోడు అనే సంగతి. ఐఎమ్ హ్యాపీ. ఆ సంగతి మీకు తెలుసు. ఆలోచించండి. 6వ వచనం ఏముంది? దేవుని సంబంధులు ఈ మాటలు నా మాటలు కాదు, ప్లీజ్ వినండి. నేను ఇచ్చే సలహాలు, తీసుకునే నిర్ణయాలు, నేను ఇచ్చే సలహాలు తీసుకునే నిర్ణయాలు నా సొంత ఈగోకు సంబంధించినవి కాదు, వాక్యంలో నుంచి వచ్చినాయి. ఈ వాక్యానికి నిలబడాలంటే ధైర్యం కావాలి, దేవుని శక్తి కావాలి. అలాగైతేనే మనము లోకమును జయించిన వారం అవుతాము. అలాగైతేనే దేవుని సంబంధులైన మీరు దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సంబంధుల సలహాలు వినేవారుగా ఉంటారు. లోకములో ఉన్నవారు లోకు లెక్క మాట్లాడతారు, వీళ్ళు వాళ్ళ మాటలు వింటారు. 6వ వచనంలో దేవుని సంబంధులు దేవుని సంబంధంగా మాట్లాడతారు, దేవుని సంబంధులే దేవుని యొక్క సంబంధమైన మాటలను వింటారు, ఫాలో అవుతారు. ఈ రోజుల్లో కొన్ని విషయాల్లో నేను స్ట్రాంగ్గా చెప్పేసిన, నాతోటి కానే కదని చెప్పేసా, నేను నిలబడని చెప్పేసా. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. గుర్తుంచుకోనండి, నేను సాగేద యేసునితో వాడతాం బాగానే. ఎంతమందికి వస్తుంది ఈ పాట? ఎంతమందికి వస్తుంది? ఇంటికి వచ్చిన తర్వాత లిరిక్స్ చూసుకోండి, పదాలు చూసుకోండి. లోకపు శ్రమలు నన్నెదిరించిన, అవునా? బయటకు ఇట్లా గేలమేయగానే పడిపోతారు. నిజంగా కొన్ని పాటలు దాన్ని ఏమంటారంటే, పాడుతూ మనం తప్పునమనే నిరూపిస్తాం. అనూకు వలె సాగేదా, మోషే వలె సాగేదా, పౌలు వలె సాగేదా? అవునా? పుస్తకం ముంగడ పెట్టుకొని చూడు, నిజంగానే నేను సాగుతున్నానా లేకపోతే ఆగుతున్నానా? ఈ సాగుడు ఆగు లేని వాళ్ళు సాగదీస్తారు. ఈడొక రకం, బయట ఒక రకం. నా ముచ్చట నాకు, నీ ముచ్చట నీకు. ఈడ భక్తులు, ఈడ దైవ భక్తులు, బయట దయ్యం భక్తులు. దయచేసి నా మాట వినండి. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలే, బట్ మనందరికి ఒక ప్రమాణం ఉంది, మనకందరికి ఒక స్టాండర్డ్ ఉంది, మనకందరికి ఒక బేస్ ఉంది. దాన్ని గౌరవించాలి, దానికి లోబడాలి. నిజంగా ఈ యోహాన్ రాసిన పత్రికల్లో ఇన్నున్నాయి, నాకు కూడా తెలియదు, ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నేను చదువుతూ ఉంటే వీటన్ని గుర్తించడం ఎట్లా? చివరి మాట, ఎందువలన నాకు తెలిసి మీరు అదే మాట. ఇప్పుడు నేను 4 సార్లు అడిగినా అదే అంటారు మళ్ళీ మీరు. ఎందువలన? ఇగో పైన చెప్పిన విషయాల వలన. సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరిచే ఆత్మ ఏదో. చాలా సింపుల్. భ్రమపరిచే ఆత్మకు లోబడుతున్నామా, సత్యస్వరూపి అయిన ఆత్మకు లోబడుతున్నామా? దీనివల్ల మనకు తెలుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి గుర్తు చేస్తున్నా, దేవుని సంబంధికుల మాటలు వింటారు. దేవుని సంబంధి కాని వారు, దేవుని సంబంధికుల మాటలు వెర్రితనంగా ఉంటాయంట. బైబిల్లో ఉంది. ఏందది? దేవుని యొక్క సువార్త అనేది నశించిపోతున్న వారికి వెర్రితనము, రక్షింపబడుతున్న వారికి దేవుని శక్తి. చాలా సింపుల్. లోక సంబంధమైన వ్యక్తి, న్యాచురల్ మ్యాన్, ప్రకృతి సంబంధమైన వ్యక్తి, దైవ సంబంధమైన విషయాలు అర్థము కావు. ఇంకో విషయం తెలుసా? అర్థము చేసుకోలేడు అనేది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అసలు ఎవరి మాటలు వింటున్నాం మనం? ఎవరిని వెంబడిస్తున్నాం మనం?
ఎవరు మన హీరోలు? ఎవరు మన సలహాదారులు? కొంతమంది స్టేటస్లు నేను చూస్తాను, అబద్ధ బోధకుల స్టేటస్లు పెట్టుకుంటారు. మీరు తెలుసా? ఆయన ఏదో ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇవ్వగానే దాన్ని స్టేటస్గా పెట్టేస్తారు. ఎందుకంటే ఆయన, నా భాష కంటే ఆయన భాష చాలా మంచిగా ఉంటుంది. నాకు తెలుగు సరిగా రాదు నిజం చెప్పాలంటే, ఏదో లాక్కొస్తున్నా అంతే, ఇంకేం లేదు. కానీ కొంతమంది లోకంలో మాట్లాడేటోళ్ళు భాష విధానము, వాక్చాతుర్యం, వీటన్నిటినీ ఇక ఏదో అనుకొని పెట్టుకుంటారు. గుర్తుంచుకోండి, సలహాలు ఎప్పుడు కూడా వాక్యానుసారంగా ఉండాలి. అర్థమవుతుందా? సలహాలు వాక్యానుసారంగా ఉండాలి. 3 విషయాలు చెప్పాను. మనకెందుకు దేవుని యొక్క లేకపోతే ఆత్మీయ వివేచన అవసరం అనేది. ఎందుకంటే ఆత్మీయ వివేచనకు కారణం ఏంటంటే, ఎందుకు మనకు కావాలి అంటే, లోకంలో తప్పుడు బోధకులు ఉన్నారు, తప్పుడు సలహాలు ఇచ్చేవారు ఉన్నారు, తప్పు మార్గంలో ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. నెంబర్ 2, మన యొక్క వివేచనకు ఆధారము క్రీస్తు. ఆయన జనన మరణ పునరుత్థానము నిజమైన బేస్, అది మాత్రమే ఆధారం. దాన్ని కాకుండా దానిలో నీకు ఇష్టం వచ్చింది ఇష్టం కాంది నువ్వు తీసుకొని, లేకపోతే ఇష్టం వచ్చింది తీసుకొని ఇష్టం కాని తీసుకొని ఆ విధంగా ఉంటే కూడా కాదు. నెంబర్ 3, మన యొక్క వివేచనకు రుజువులు ఏంటనంటే, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నెగిటివ్ రుజువు ఏంటంటే, లోకంలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాళ్ళ మాటలు వింటాడు, ఆ విధంగానే ప్రవర్తిస్తాడు. పాజిటివ్ రుజువు ఏంటంటే, ఇంకో వైపు మనం ఆలోచిస్తే 6వ వచనంలో, దైవ సంబంధమైన వ్యక్తి లేకపోతే మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వింటాడు. దేవుని సంబంధులు కానివారు మన మాట వినరు. దయచేసి ఆలోచించండి, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఏదో నేను టైంపాస్ కోసం చెప్తున్నాను అనుకోవద్దు, ఏదో ఇలా వాక్యం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనుకోవద్దు. మనందరినీ పరిశీలన చేసే దేవుని యొక్క వాక్యం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడితే, నిన్ను నన్ను మనందరినీ హెచ్చరిస్తే, దయచేసి మీ హృదయాలను పరిశీలన చేసుకోండి. మనకు వివేచన ఎందుకు అవసరము, మనకు జ్ఞానం ఎందుకు అవసరము, మనకు పరిపక్వత, ఆత్మీయ అభివృద్ధి ఎందుకు అవసరము అని అంటే, ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి కాబట్టి, ఇలాంటి యొక్క షరతులు మన ముందున్నాయి కాబట్టి, మొదటిగా తప్పుడు బోధకులను గుర్తించడానికి మన ఆధారము యేసుక్రీస్తు. అదేవిధంగా ఈ లోకంలో కొన్ని రుజువులు కనిపిస్తున్నాయి, లోక సంబంధమైన రుజువులు, ఆత్మ సంబంధమైన రుజువులు. నిజంగా నీ జీవితం ఏ విధంగా ఉందో తెలియదు. మరొకసారి మనవి చేస్తున్నాను, ప్రార్థించండి, ప్రభుత్వంలో ఒప్పుకొనండి, ఆయనతో సరి చేసుకునండి. తండ్రి, మీకు స్తోత్రములు. మరొకసారి మీ వైపు మా కళ్ళెత్తి చూస్తున్నాము. మీరు ఇచ్చిన ప్రతి మాటను బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాము. ఆత్మ సంబంధమైన మీ సన్నిధిని మేము ఎప్పుడు కూడా గుర్తించుటకు మా జీవితాల్లో ఈ మాటలు మా ముందుకు తీసుకుని వచ్చారు. అందరు బట్టి మీకు స్తోత్రములు. మీ వాక్యానికి అనుగుణంగా మా జీవితాలు మలుచుకోవడానికి సహాయం చేయండి. మీ వాక్యానుసారంగా జీవించడానికి మాకు సహాయం చేయండి. అవును ప్రభా, ఇది నాన్న మేము కోరుకుంటున్నాము, అడుగుచున్నాము. మేము ఎవరిని వెంబడిస్తున్నాము, ఎవరి మాట వింటున్నాము, ఎవరి మెప్పు కోరుకుంటున్నాము, మా హృదయాల్లో మీరు కార్యం చేయమని ప్రార్థిస్తున్నాము. మీ సహాయమును మాకు అనుగ్రహించమని, ఇక్కడున్న మా అందరి హృదయాలలో మీ కార్యములు చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి.